ఇండియా చైనా బార్డర్లో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న వాస్తవాధీన రేఖ వద్ద ఈ ఘర్షణ చోటు చేసుకోగా ఇరు దేశాలకు చెందిన పలువురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఎల్ఏసీ సమీపంలోకి చైనా స్థానికులు చొచ్చుకొని రావడంతో ఈ ఘర్షణ జరిగిందని భారత ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ శాంతి సామరస్య వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు కూడా ప్లాట్ మీటింగ్ నిర్వహించారు. ఇరు దేశాల సైన్యాలు అక్కడి నుంచి తమ బలగాల్ని వెనక్కి రప్పించినట్లు కూడా తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్లో ఘర్షణ తరువాత ఇండియా చైనా బార్డర్లో ఈ తరహా ఘటన జరగడం ఇదే తొలిసారి. అంతకుముందు 2020 జూన్లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అయితే ఆ ఘటనలో 40 మంది చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్లో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. Arunachal and India has categorically told them that Arunachal continues to be an inalienable part of India and not even a single inch of its territory will be compromised. We are absolutely alert. The Chinese, as is their forte, they intruded into our area on the 9th of December. Indian troops were very alert and we warned them to get away from that area. Possibly they did not, which resulted in a skirmish. Actually, which divides India and China is what we consider the line of actual control. And China considers something else. So there is always a skirmish between India and China at the border, say in Arunachal or at Ladakh. And China always has been doing this kind of misadventure. But then at Galwan, we gave them a good lesson. We taught them a very, very strong lesson. And here also in Tawang, on 9th December, when this kind of act was done, this kind of misadventure was done.